ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ పని చేసినా ఆ పనిలో ఖచ్చితంగా ప్రేమను చూపించగలగాలని నీకు తెలుసా? ఎవరికి ఏ విధంగా ఏది చెప్పాలనుకున్నా సరే ప్రేమతోనే చెప్పాలని నీవు అర్థం చేసుకోవాలి. ప్రేమతో చెప్పడమే క్రీస్తు విషయమే మంచిదని కూడా మరి నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రభువుని గురించి ఎవరికి ప్రకటించాలన్నా కూడా ప్రేమతోనే ఆ పని నువ్వు చేయాలి అని నువ్వు ఈరోజు గ్రహించాలి. అయితే అందుకే ఇక్కడ అపొస్తలుడైన పౌలు పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, ప్రేమతోనే వేడుకుంటున్నాను అంటున్నాడు. అది కూడా ప్రేమతో వేడుకుంటున్నాను అంటున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఏ పని చేసినా సరే ప్రేమతో చేయాలి. అది ఆ ప్రేమతో చేసిన పనిని బట్టి వీరు క్రైస్తవులు అని నువ్వు చూపించిన ఆ ప్రేమను బట్టి, ప్రేమతో చేసిన ఆ పనిని బట్టి నిన్ను బట్టి నీ ప్రభువుకి ఘనత వస్తుంది. వీళ్ళు క్రైస్తవులు అని వాళ్ళు తెలుసుకోవాలి. ఆ విధంగా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ప్రభువుకి ఘనత రావాలి, ప్రభువుకి మహిమ రావాలి. క్రీస్తు ప్రేమ నీ క్రియల్లో కనపడే విధంగా నీవు ఆ విధంగా చేయగలగాలి. అందుకే పౌలు ఆ విధంగా ఫిలోమోనుకి రాసిన పత్రికలో చెప్తున్నాడు. అక్కడ ఎవరి గురించి ఆ మాట చెప్తున్నాడు? ఒనేసిము గురించి ఫిలోమోనుకి తెలియజేస్తూ ప్రేమతో వేడుకుంటున్నానని చెప్తున్నాడు. ఒనేసిము అనే వ్యక్తి గురించి ఫిలోమోనుకి చెప్తున్నాడు. అది కూడా ప్రేమకు. నిజంగా ఇక్కడ పౌలు యొక్క తగ్గింపు, ఇంకా అతని ప్రేమతో కూడిన మనస్సు మనము అర్థం చేసుకోవాల్సిన వారమే ఉన్నాము. వాస్తవానికి అక్కడ ఆజ్ఞాపూర్వకంగా ఫిలోమోనుకు పౌలు చెప్పవచ్చు, కానీ ప్రేమతోనే చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏ విషయంలోనైనా సరే ఎవరికి ఏ విషయంలో ఏది చెప్పాలన్నా ప్రేమతో చెప్పగలుగుటకు ప్రయత్నించాలి. కాబట్టి మిత్రమా, నీవు కూడా ఇక మీదట ఎవరికి ఏది చెప్పాలనుకున్నా ప్రేమతో చెప్పడానికి ప్రయత్నించు. క్రీస్తు ప్రేమ నీ మాటల ద్వారాను, ప్రవర్తన ద్వారాను, క్రియల ద్వారాను కూడా నువ్వు స్పష్టంగా ఇతరులకు తెలియచేయగలగాలి. అప్పుడే నీ ద్వారా నీ ప్రభుకి ఘనత మహిమ వస్తాయి. కాబట్టి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించు. నీవు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఆ రోత జీవితంలో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసూయలు, అహంకారాలు పక్కన పెట్టి క్రీస్తు కోసం బ్రతుకుతూ ఆయన ప్రేమను నీవు చూపిస్తూ ఎవరికి నువ్వు ఏది చెప్పాలనుకున్నా సరే ప్రేమతో చెప్పడం ప్రారంభించు. ప్రభువుకు అదే ఇష్టమని నువ్వు గమనించాలి. ప్రేమ అనేది చాలా ముఖ్యం. ప్రభు నీ పట్ల ప్రేమ చూపించాడు కదా, ఎందుకు పనికిరాని వాళ్ళం మనం? మన పట్ల ప్రేమ చూపించి మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన ప్రణాళికలో ఉంచుకున్నాడు, ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఈ విధంగా మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తే బహు పాపులమైన మనల్ని ఆయన ప్రేమించినప్పుడు నీవు కూడా ఇతరులను ప్రేమించాలి కదా. వారు ఎటువంటి స్థితిలో ఉన్న వారిని ప్రేమిస్తూ వారితో మంచిగా మాట్లాడుతూ నీ ప్రేమను క్రియల్లో చూపించగలగాలి. నీవు ప్రేమతో మాట్లాడేది ఇంకా ప్రేమతో చేసేది నీ ప్రభువుకి అంగీకార యోగ్యం. ఆమెన్.